యెహోవా ఎదుట మౌనంగా ఉండి ఆయన కొరకు కనిపెట్టుకునుము. దేవుడు విశ్వాసుల పక్షంలో సరైన సమయంలో సరైన విధంగా జోక్యం చేసుకుంటూ ఉంటాడు. దుర్మార్గుల శ్రేయస్సు, దుర్మార్గుల యొక్క విజయాలను చూసి విశ్వాసులు ఆందోళన చెందకూడదు. ఇలా ఆందోళన చెందడం విశ్వాసులను పాపము చేసేందుకు దారి తీస్తుంది గాని ఏ రకమైన మేలు చేకూర్చదు. ఈరోజు దేవుడి క్రియల చొప్పున, దేవుడి ఆలోచనల చొప్పున యెహోవా వైపు ఆశాభావంగా ఎదురు చూసే ప్రతి ఒక్కడు స్థిరంగానే ఉంటాడు, నిబ్బరంగానే ఉంటాడు. దేవుని వైపు ఆశాభావంతో ఎదురు చూసేవాడు ఆయన క్రియల చొప్పున శక్తివంతంగానే ఉంటాడు. దేవుని కోసము ఓర్పుతో ఎదురు చూసేవాడు, దేవుని కోసము ఓర్పుతో ఉండేవాడు దేవుడి క్రియల్లో ఉండేవాడే. మౌనంగా ఉండడం నేర్చుకో. ఆయన నీ కొరకు శక్తివంతమైన పనులు చేస్తాడు. మౌనంగా ఉండడం కనిపెట్టుకుంటే ఆయన నీలోని శక్తిని చూస్తాడు. మౌనంగా ఉండడం కనిపెట్టుకుని ఉంటే నీ అభివృద్ధిని ఆయన చూస్తాడు, నీ ఆలోచన ఆయన సఫలపరుస్తాడు. దేవుని ఎదుట దేవుడి క్రియల కొరకు, దేవుడి శక్తి కొరకు, దేవుడి ఆలోచనలో కనిపెట్టుకుని ఉంటావా? అంటే నిన్ను ఆయన క్రియల చొప్పున నడిపిస్తాడు. గుర్తుపెట్టుకో, ఆయన ఎదుట మౌనంగా ఉండాలా, ఆయన ఎదుట కనిపెట్టుకుని ఉండాలా, ఆయన ఎదుట నువ్వు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేసేవాడిగా ఉండాలా. ఆ క్రియలు, ఆ కార్యాలు, ఆ శక్తి, ఆ మహిమ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు.